నితిన్ గారు ఎంత మంచి హీరో, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారు. ఆయన త్వరగా సినిమాలు చేయాలి, మా అందరి కోరిక. అయితే ఆయన పక్కన ఉండే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆయన టీం అవ్వచ్చు, మేనేజర్లు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆయనకు చెప్పాలి, సార్ సినిమాలు చేయండి సార్ అని త్వరగా. ఎందుకంటే ఆయనకి ఏమనిపించకపోవచ్చాం బహుశా, ఆయన ఎంత పెద్ద యాక్టరో, ఆయన త్వరగా సినిమాలు చేయకపోతే చాలామంది బాధపడుతూ ఉన్నారు, నాకు ఎంతోమంది చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరోని వాళ్ళు థియేటర్లో 6 నెలలకు ఒకసారి చూసుకోవాలనేది వాళ్ళ అభిమానం. అయితే ఎందుకు ఇట్లా చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్పాలంటే, చిరంజీవి గారు బిగ్ బాస్ ముందు ఎంతో 1 year 1.5 year గ్యాప్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఫ్యాన్స్ పిచ్చెక్కి చచ్చిపోయే పరిస్థితి వాళ్ళందరికీ. సో అది మనం ఇప్పుడే ఉంది, మొత్తం మారిపోయింది రోజులు అవన్నీ అనుకుంటాం, కానీ కొంతమంది ఉంటారుగా హార్డ్ కోర్ ఫ్యాన్స్, వాళ్ళ కోసం మన సినిమాలు చేయాలి. ఎందుకంటే మన సినిమా చెయ్యాలి అనే, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, సినిమానే మన జీవితం అని మనం అనుకున్నాం కాబట్టి. అయితే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఉంటే నితిన్ గారికి ఈ మెసేజ్ పంపించడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీలో ఎవరో ఎటు నుంచో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనకి తెలిసేలా చేయొచ్చు. ఓకే, ఆయనకి డైరెక్టర్లో దొరకపోవచ్చు, లేదంటే ఆయన నచ్చిన స్టోరీ దొరకపోవచ్చు, మేము కాదంటల్లా. నాలాగా కొత్త డైరెక్టర్లు చాలామంది ఉన్నారు మార్కెట్లో, వెతకమనండి. అయితే నాలాంటి వాడికి ఎప్పుడు నేను నెంబర్ పెట్టే ఉంచుతా, పైన ఫోన్ చేయమని చెప్పండి, ఖచ్చితంగా వస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, స్టోరీ గురించి మాట్లాడుకుంటాం. సార్ ఇది సార్ పరిస్థితి, ఇలా మేక్ ఓవర్ చేసుకుంటాం, క్యారెక్టరేషన్ ఇలా చేసుకుంటాం అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఏ సినిమా హిట్ అయితే అట్లా చెప్తావు శ్రీనివాస్ ముందే, నోటికి వచ్చినట్టు ఏం మాట్లాడద్దు. సినిమా హిట్ అయిద్దో లేదో ఎవరికి తెలుసు, ముందు ఎవరు చెప్పగలరు అని మీరు అనుకోవచ్చు. కానీ మరి రాజమౌళి గారు, సుకుమార్ గారు, ఇట్లా అనిల్ రావుపూడి గారు, తర్వాత ఎంతోమంది డైరెక్టర్లు, ప్రశాంత్ నీల్ గారు 6 నెలలకు సినిమా తీసినా కూడా సినిమా తీయగలరు వాళ్ళు. అంటే హిట్ ఏ రేంజ్ హిట్ అయితే చెప్పలేం, కానీ సినిమా వాళ్ళు తలుచుకుని తీయగలరు. ఎందుకు తీయగలుగుతున్నారు మరి? సందీప్ వంగ గారు. సో సినిమా తీయటం అనేది కొంతమందికి 100% హిట్ కొడతాం వాళ్ళకి తెలుసు, కానీ అవి 50 కోట్లు వస్తుందా, 100 కోట్లు వస్తుందా, 1000 కోట్లు వస్తుందా ముందు చెప్పలేరు తప్ప, ఎంతమంది ఆడియన్కి అట్రాక్ట్ అవుతారు, ఎంతమంది ఆడియన్స్ చూడగలుగుతారు, ఎంతమందికి ఇష్టపడతారు అనేది వాళ్ళకి తెలుసు. సో ఈ కోవలోనే మన సినిమా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, హనుమంతుడు క్యారెక్టరే చేస్తాం. అసలు హనుమంతుడు రాముని కలవక ముందు ఆయనకి 25 సంవత్సరాల వయసు ఉంది. ఎన్నో వండర్స్ ఉన్నాయి, ఎంతోమంది రాక్షసులతో ఫైట్ చేశాడు. వాలి సుగ్రీవుల వాళ్ళ రాజ్యంలో ఆయన ఒక మంత్రిగాను, సైన్యాధిపతిగాను ఉన్నాడు. ఆ క్యారెక్టరైజేషన్ ఎలా చేసుకోవచ్చు? మంచి ఎలివేషన్ షాట్స్ చేసుకోవాలి. నితిన్ గారికే చేసుకోవచ్చా, చేయలేమా? సినిమా హిట్ అయితే అవదా? ఉన్న దాంట్లో జాగ్రత్త తీసుకుంటా వస్తే సబ్జెక్ట్ బాగుంది, మంచి ఎలివేషన్ వేసుకుంటాం, మంచి బాడీ బిల్డ్ చేసుకుంటాం, క్యారెక్టరైజేషన్ చేసుకుంటూ వస్తాం, సినిమాని ఆడియన్కి అట్రాక్ట్ చేసి రాముడికి వచ్చేదాకా కూడా క్లోజ్ చేయొచ్చు. రాముడు కలిసినప్పుడు సినిమా క్లోజ్ చేయొచ్చు అవసరమైతే. సెకండ్ పార్ట్ అని మనం లీడ్ ఇచ్చుకుంటే ఏదో ఇచ్చుకుంటే మన ఇష్టం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా చేసుకోవచ్చు. భయపడతా కూర్చుంటే, ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం. ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. అలా ఆలోచించే డైరెక్టర్లు చాలామంది ఉంటారు మార్కెట్. నేనే కదా తొక్క, మన కాకపోయినా ఇంకోటి అయినా సరే ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా ఆలోచించేసి దిగితే మార్కెట్లోకి. ఆల్రెడీ ఆయన ఎవరు స్టోరీ విన్నే ఉంటాడు. కన్ఫ్యూజన్లో ఉంటాం కన్నా కూడా ఏదో స్టార్ట్ చేయడం బెటర్. ఏదో అంటే మినిమం ఆయనకి ఇప్పుడు నేను హనుమంతుడి గురించి ఎలా చెప్పాను, ఆ స్టోరీ వినంగానే ఖచ్చితంగా హిట్ అయితే మా మనసుకు అనిపించింది. ఆ టైపుగా ఆయన ఆలోచించితే బెటర్. అంటే అది చేయమంటల్లా. ఇంకోటి ఉంటుంది పరశురాముడి గురించి చరిత్ర, లేదంటే మనకు తెలియని చాలా ఉన్నాయి, వాలి సుగ్రీవుడి గురించి ఓన్లీ, రాముడు ఇలే కాకుండా. లేదంటే పురాణాలు చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది హీరోల గురించి ఆయన చేసుకోవచ్చు. అవి ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే అవి ఆల్రెడీ ఆధ్యాత్మికంగా ఎంటర్టైన్ చేసినాయి. అని పౌరాణిక సినిమా చేయమనిలో నేను జేమ్స్ బాండ్ అని చేసుకోను. మన చిన్నప్పుడు జేమ్స్ బాండ్ చూసేవాళ్ళం. కొత్త జేమ్స్ బాండ్ అసలు బాగు, పాత జేమ్స్ బాండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చెప్తున్నా మీకు,
క్యారెక్టరైజేషను, ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్, మంచి హుక్కు, ఎక్కడెక్కడ ఎంగేజింగ్గా తీసుకుని వెళ్ళడం. ఫైట్లే కాదు, ఫైట్ లేకపోయినా సరే ఎంగేజ్గా ఉంటుంది, ఎంగేజ్గా తీసుకెళ్ళిపోవడం. క్యారెక్టరైజేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా రకరకాల కాన్సెప్ట్ చేసుకోవచ్చు. నితిన్ గారు ఆ పరంగా ఆలోచించండి, మాలాంటి డైరెక్టర్కి ఒక అవకాశం ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎందుకు, కొత్త వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటే తొలి ప్రేమ లేదు, బద్రీ లేదు, ఖుషి ముందు సినిమా ఉందేమో, తొలి ప్రేమ లేదు, బద్రీ లేదు, ఆర్య లేదు, ఎన్నో సినిమాలు ఇంక చెప్పుకుంటా పోతే. సో నిజంగా ఇది వీడియో చూస్తారని, ఆయన అభిమానులు, ఆయన ఫ్యాన్స్ కోసం మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే 100% మిమ్మల్ని మెప్పిస్తాం. మీకు తగ్గ స్టోరీలు చాలామంది, నేనే కాదు, పక్క కృష్ణానగర్లో 1000 మంది ఉంటారు. లేదంటే మమ్మల్ని పిలిస్తే కూర్చున్నాం డిస్కషన్లో, ఎందుకు హిట్ అయింది, ఆడియన్స్ ఎందుకు సినిమా హిట్ అయింది చెప్పుకోవచ్చు. ఓకే, ఈ సీన్ పెడితే ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఒక క్యారెక్టరేషన్, ఒక హీరో, ఒక మదర్ క్యారెక్టర్, ఒక అక్క క్యారెక్టర్, వీళ్ళ వల్ల వాళ్ళ మదర్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు. లేదంటే ఆ సినిమాలో విలన్ అనే అతను ఇలా ఉంటాడు, అతని వల్ల ఇలా ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటుంది. సమఉజ్జీగం విలన్ పెడతాము, హీరో సమఉజ్జిగా స్థాయిలో లాగా హీరోకి ఇంకా హీరోని డామినేట్ చేసే రేంజ్లో ఆయన ఉంటాడు. భిక్షు యాదవ్ క్యారెక్టరేషన్, ఇట్లా మంచి క్యారెక్టరేషన్ బిల్డ్ చేసుకుంటా, దాంతోపాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్ బిల్డ్ చేసుకుంటా, ఒక ఆడియన్కి థియేటర్కి వెళ్ళి చూస్తే ఒక ముఠా మేస్త్రి, ఒక ఘరానా మొగుడు లాంటి సినిమా సమపాళల్లో మంచి లవ్, ఇద్దరు హీరోయిన్లు మంచి లవ్ ఇస్తానే, మంచి ఎమోషన్ తీసుకెళ్తానే, మంచిగా రౌడీయిజం, దాంతోపాటు మంచి హీరోయిజం, మ్యాన్లీతనం చూపించుకుంటా తీసుకెళ్ళి సినిమాని ఇంట్రెస్టింగ్గా, ఈరోజు ఎంట్రన్స్ ఫైట్ పెట్టుకోవడం, సాంగ్ పెట్టుకోవడం, ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళవచ్చు. దాని గురించి ఎటువంటి డౌట్ లేదు. దాంతోపాటు మనకి ఇప్పుడు ఏఐలో ఈ టూల్స్ ఏమన్నా, క్లాడ్ అని చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ అన్నిటినీ మనం మాట్లాడుకొని, ఆ టూల్స్ని మనం వాడుకొని, అది చెప్పేసి ఇప్పుడు 1,000,000 మంది చూడాలి నా సినిమాని అని, 1,000,000 మంది చూస్తే హిట్ అయిద్దా ఫట్ అయిద్దా అని చెప్పి అది చెప్పేస్తుంది. అది దీంట్లో ఇవి ఉన్నాయి, ఈ ఎమోషన్ ఉంది, ఈ మాస్ ఉంది, ఈ కామెడీ ఉంది చెప్పేస్తుంది. 1,000,000 మంది కన్నా మనం ఎక్కువ జడ్జ్ చేయలేం. సో నితిన్ గారికి అభిమానుల కోసం ఆయన సినిమా చెయ్యాలి, అభిమానుల కోసం సినిమా చేయాలి. నాలాంటి ఒక అవకాశం ఇవ్వమని చెప్పండి, లేదంటే నాలా ఆలోచించేవాడికి ఎవరికి అవకాశం ఇవ్వమని చెప్పండి. కొత్త తరాన్ని తీసుకురండి, కొత్త రక్తం తీసుకురండి. మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు, మన మేనేజరు, మన ఫ్రెండ్స్, మన ఆఫీసు, ఆల్రెడీ మనకు 10 ఏళ్ళని తెలిసిన వాళ్ళు, వీళ్ళ దగ్గర సినిమా ఎదుక్కుంటూ ఉంటాం కన్నా కూడా ఈ చుట్టూ కొత్తది అవుట్ ఆఫ్ వెళ్ళి ఇలా చెయ్యాలి, ఇలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుంటే 100% వర్కౌట్ అయింది. మన చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 10 మంది ఫ్రెండ్స్ తెలుసు, ఈ 10 మంది సినిమా పెద్ద నాలెడ్జ్ లేదు వాళ్ళకి అనుకోండి. ఆ 10 మందిని ఎంతసేపు అడిగితున్నా కూడా ఓకే, వాళ్ళు కొంత తెలుసు, కానీ ఘరానా మొగుడు, రుద్రవేణ, లేదంటే మన చిన్నప్పుడు జరుడు సుందరి నేలలో కూర్చొని చూసిన తక్కువ మంది ఉంటారు, ఇలా గెస్ చేయగలిగే తక్కువ ఉంటారు. లారీ డ్రైవర్ బాలకృష్ణ గారు, ఆ నేల వచ్చిన వాళ్ళే రాజమౌళి గారు, సుకుమార్ గారు, వీళ్ళందరూ. సో కాబట్టి వాళ్ళు సినిమాని గెస్ చేయగలుగుతున్నారు. ఆడియన్స్ పల్స్ ఈసీ సెంటర్లో ఇప్పటికే 70% ఆడియన్స్ ఎందుకున్నారు, వాళ్ళకి ఏమి ఇష్టం, వీటన్నిటి పరంగా కూడా మనం వర్కౌట్ చేసుకొని సినిమా చేసుకుంటే బాగుండిద్దని నా మనవి. ఏమైనా తప్పుగా అంటే క్షమించండి. సినిమా లవర్స్గా, సినిమానే ప్రపంచంగా, సినిమా రావాలి, సినిమా తీయాలి, మంచిగా తీయాలి, మంచిగా అట్రాక్ట్ చేయాలి ఆడియన్స్ని అనుకునే వాళ్ళంగా కోరుకుంటూ, మాకు అవకాశం కోరుకుంటూ, నితిన్ గారికి సంబంధించి మంచి కమర్షియల్ సబ్జెక్టు, ఒక 90s జరిగే సబ్జెక్టు నా దగ్గర ఉంది. దాన్ని బ్లాక్ మ్యాజిక్ బేస్ చేసుకొని మంచి ఫ్లేవర్, అరుంధతి ఫ్లేవర్ టైప్లో వచ్చే మంచి సినిమా ఉంది, సబ్జెక్ట్ ఉంది. 100% అది హిట్ అయితే బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే రాజమౌళి గారు లాగే, లేదా సుకుమార్ గారు లాగే, లేదా ఇంకో డైరెక్టర్ లాగే ఎలాగైతే వాళ్ళు ఆడియన్స్ తెలుసుకుంటారో అలాంటి తెలుసుకొని ఆడియన్స్ ఇష్టపడతారని 100% నేను నమ్మి, ప్రతి సీను ఆడియన్స్ ఇష్టపడాలి, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఇది ఎందుకు చూడాలి,
ఈ ఫైట్ ఎందుకు చూడాలి, ఈ సాంగ్ ఎందుకు చూడాలి, ఇక్కడ ఎందుకు వాడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలి, ఇక్కడ ఎందుకు నవ్వాలి అని ప్రతిదీ ఒకటికొకటి 10 సార్లు నేను దాన్ని విశ్లేషణ చేసుకొని చేశా కాబట్టి ఇది 100% బాగుండిద్దని నేను నమ్ముతాను. సో వెంటనే ఎవరైనా ఉంటే ఆయన తెలిసేలా చేయండి. పైన నేను నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి ఎవరైనా టీమ్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళి నేరేషన్ ఇచ్చుకొని ఆయన స్టోరీకైనా హెల్ప్ చేసుకోండి. కలిసి ఇక్కడ కావాల్సింది టెక్నికల్గా ఎంత పని చేసామన్న దానికన్నా కూడా ఆడియన్స్ పల్స్ ఎంత తెలుసు, బీసీ సెంటర్లో ఆడియన్స్కి ఏమి ఇష్టం, ఆటో డ్రైవర్కి ఏమి ఇష్టం, ట్రాక్టర్ డ్రైవర్కి ఏమి ఇష్టం, ఇది మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తే 100% హిట్ కొట్టవచ్చు. ఎవరు ఆడియన్స్ ఎక్కువ చూస్తారు, వాళ్ళకి ఏం కావాలి అనేది, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం కావాలి, సమపాళలో హీరోని ఎలా చూద్దాం అనుకుంటున్నారు, ఫైట్లే కాదు ఫైట్ లేకుండా కూడా ఎమోషన్ తీసుకెళ్ళచ్చు. కత్తితో ఇలా పొడవంగానే స్లోగా బ్లడ్ వస్తుంటుంది, దానికి ఎగిరి గుద్దు కొట్టాలి కూడా ఉండవు, కానీ చూసి చాలా భయం వేస్తుంది కొన్ని సినిమాల్లో. అలా ఎలా తీయొచ్చు, ఆ సీన్ ఎలా పెంచవచ్చు, మంచి ఎమోషన్ గ్రిప్పింగ్గా సీన్ ఎలా తీసుకెళ్ళవచ్చు అనేది నేను కూడా హాలీవుడ్ కోర్సులు చేసి ఎంతోమంది డైరెక్టర్లు ఎలా చేశారు, సీన్లు అనే షార్ట్ డివిజన్ ఎలా చేసుకున్నారు, ఎలా ఎమోషన్ పండించుకున్నారు, ఫస్ట్ 5 నిమిషాల్లో కాన్ఫిడెంట్ ఎలా రేస్ చేశారు, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్, క్లైమాక్స్ దాకా ఎలా వెళ్తున్నారు, ప్రతిదీ కూడా మనం చేసుకోవచ్చు. అలా చేస్తాము. ఆయనకి ఎవరు తెలిసి ఉంటే చేరేలాగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.